హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ వీడియో అండి. మనం సంక్రాంతి పిండి వంటలు బాగా తినున్నాము. ఈ 1 మంత్ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేసాము బాగా ఫుడ్ తిని. అయితే మనం కొంచెం కంట్రోల్ కూడా లేకుండా మొత్తం తిని ఉంటే 2-3 kgs వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటాము ఈ సంక్రాంతి ఈ 1 మంత్లోనే. అయితే ఇన్స్టెంట్గా పెరిగిన వెయిట్ని ఇన్స్టెంట్గానే మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకోవడం కోసం నేను 7 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పెట్టాలి, మనము చేయాలి అనుకున్నాను అనమాట. దానికి సంబంధించిన దాంట్లో డే 1 నేను ఏమేమి తిన్నాను, ఎలా తిన్నాను, ఎంత వెయిట్ లాస్ అయి ఉన్నాను అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసేసేయండి. ఇక ఫస్ట్ ముందు నేను ఒక మన బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు నార్మల్ వాటరు, 1 పావు స్పూను అల్లం పౌడర్ లేని వాళ్ళు పచ్చి అల్లమైనా వేసుకోండి. అలా వేసేసుకొని అందులోకి 1 గుప్పెడంత పుదీనా, 1 పావు స్పూన్ జీలకర్ర, 1 pinch సాల్ట్, అదే కల్లుప్పు అలా వేసేసుకొని బాగా బాయిల్ చేయండి. ఇది మనం ఎర్లీ మార్నింగ్ మనం తాగే డీటాక్సిఫైడ్ డ్రింక్ అనమాట. ఈ డ్రింక్తోనే మనం మార్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది తాగాము అంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్. అలాగే మనకి ఆకలి వేస్తున్నా కూడా తినాలనిపించే క్రేవింగ్స్ని తగ్గిస్తుందనమాట. ఇది మార్నింగ్ తాగేసేసామంటే ఇంకా టీ కాఫీలు ఏమీ తాగకూడదు. ఇలా బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు లెమన్ తీసుకొని ఆ లెమన్ జ్యూస్ని మొత్తాన్ని ఆ కప్పులోకి బాగా పిండుకునేసి తర్వాత ఈ డీటాక్సిఫైడ్ డ్రింక్ ఏదైతే ప్రిపేర్ చేసుకుని ఉన్నామో దాన్ని ఫిల్టర్ చేసేసుకొని కప్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇది నిదానంగా మనం టీ ఎలా తాగుతామో అలా సిప్ బై సిప్ తాగండి. ఇలా తాగామంటే మార్నింగ్ మన డీటాక్సిఫైడ్ డ్రింక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయితే ఇవాళ డే 1లో మనం చేసే డైట్ మొత్తము కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్ అనమాట. అంటే 1 week ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేస్తాము. ఇది ఫస్ట్ మనం తాగే డీటాక్సిఫైడ్ డ్రింక్. తర్వాత మనకి ఇక మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేసి 11 o'clockకి అంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి బిట్వీన్లో ఫస్ట్ మీల్ తిన్నాము. అంటే ఏంటి, మన నోటితో క్రష్ చేసుకుని తినేవి మాత్రమే తింటాము. ఈ బిట్వీన్ టైం మొత్తము కూడా చక్కగా హాట్ వాటరు ఫుల్గా 1 పావు లీటర్ తాగుతూ ఉండండి. ఓకేనా. ఆ తర్వాత నేను ఫస్ట్ మీల్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ 1 పావు కేజీ గోరుచిక్కులు తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి ఉడకబెడుతూ ఉన్నాను. అది ఉడికిపోయిన తర్వాత తాలింపు కోసమని 1 స్పూన్ నేను కోకోనట్ ఆయిల్, తాలింపు గింజలు, అలాగే 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 హాఫ్ ఆనియన్ వేసేసి బాగా వేయించేసేస్తున్నాను. వేయించేసి ఇందులోనే కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసేసి బాగా వేయించేసేస్తున్నాను. ఇది తాలింపు అనమాట. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ఏదైతే ముందుగా బాయిల్ చేసుకుని ఉన్నామో గోరుచిక్కులు ఉన్నాయి కదా, ఆ గోరుచిక్కులను దాంట్లో వేసేసేయండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బాయిల్ చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ చాలా తక్కువ వాటర్ వేసి ఉడకబెట్టండి. అంటే నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసి బాయిల్ చేశాను. అలాగే మనం ఈ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, అంటే వెయిట్ లాస్ 7 days చేద్దాం అనుకున్నాం కదా, అలా అనుకున్నప్పుడు రీఫైండ్ ఆయిల్ని మనం కొంచెం స్కిప్ చేసేసేయండి. ఎందుకు రీఫైండ్ ఆయిల్ని అవాయిడ్ చేయమంటున్నాను అంటే దానివల్ల మనకి పెద్ద వెయిట్ లాస్ అనేది బాగా అవ్వదనమాట. అందుకని నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ కానీ, బటర్ కానీ, గీ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కోకోనట్ ఆయిల్ అంటే మన హెయిర్కి వేసుకునే పారాషూట్ అలాంటివి కాదు. నేను ఇంట్లో కొబ్బరిని ఎండబెట్టి మిషన్లో పట్టించుకున్న కొబ్బరి నూనె అనమాట. అది మాత్రమే మనకి ఇలా ఫుడ్కి యూజ్ చేసుకునేయాలి. ఆ తర్వాత 2 బాయిల్డ్ ఎగ్స్, 5 బాదము. ఈ ఎగ్స్ని నంచుకోవడం కోసము కొంచెం టమోటా కారం అనమాట. ఇది వేసేసుకొని ఫస్ట్ మీల్ని చిన్నగా ఒక 1/2 hour తినండి. నిదానంగా నమిలి బాగా తినండి. అంతటితో మనకి ఫుల్గా మన టమ్మీ అనేది సాటిస్ఫై అయిపోతుంది. ఎందుకు అంటే ఇది ఫస్ట్ డే మీల్ కాబట్టి, ముందు అంతా మనం బాగా తినుంటాం కాబట్టి పెద్ద క్రేవింగ్స్ అనిపించదు. డే 1 ఏం అనిపించదు అనమాట. అందుకని అలా తింటున్నాము. ఆ తర్వాత మళ్ళా 6 వరకు ఆరంగా మనం పావు లీటర్ వాటర్ తాగుతూ రండి 1/2 hourకి వన్స్. అలా తాగుతూ ఉండిన తర్వాత ఈవినింగ్ 6 o'clockకి 2 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని 2 eggsని తీసుకొని అందులోకి పావు స్పూను బ్లాక్ పెప్పరు, 1
పావు స్పూన్ కాదు 2 పించెస్ అలా సాల్ట్ వేసుకోండి. అంటే మనకి 2 ఎగ్స్‌కి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకొనేసేయండి. అంత వేసుకొని బాగా బీట్ చేసేసేయండి. బీట్ చేసేసి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. నేను ప్రతిసారి ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ మన బటర్ కానీ అలా వేసుకున్నాము అంటే బాగా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట. అందుకని నేను ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ వేయకపోతే నెయ్యి అయినా సరే ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. చాలా బాగుంటుంది. మనం కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాము. దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఇంకా స్పీడప్ అవుతుందన్నమాట. అందుకని ఇలా ఆమ్లెట్ వేసేసుకొని దీన్ని చక్కగా 2 సైడ్లు కాల్చుకునేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకునే లోపల మనం ముందుగా ఇక్కడ కీరా ఒక 1 కీరా, 1 క్యారెట్, ఒక 1 ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీరు అవే అనే కాదు, మీ ఇంట్లో ఏవైతే సలాడ్ రిలేటెడ్ ఉంటాయో అంటే ఏంటి క్యాప్సికము, టమోటో, ఇంకా మీకు నచ్చినవన్నీ కూడా ఏవైతే వెజిటేబుల్స్ మీరు తినగలుగుతారో పచ్చివి అవన్నీ వేసేసుకోండి. అయితే ఆ వెజిటేబుల్స్లో ఎక్కడ ఉప్పు అన్నమాట వేయకండి. ఓన్లీ ఆమ్లెట్లోనే వేసేయాలి. ఎందుకంటే అలా ఆమ్లెట్లో వేస్తే అది ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి సాల్ట్ అనేది మనకి డైరెక్ట్గా ఫ్యాట్ లాగా అవ్వకుండా మనకి మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని ఆ సలాడ్లో ఈ కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ని అలా వేసేసి అందులోకి ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్, ఇంకొక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ అలా పైన వేసేసుకోండి. అవి వేసుకుంటే ఒక్కొక్క బైట్ మనం తింటూ ఉంటే పంటి కిందికి పప్పులు పడుతూ ఉంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దట్టు మనకి హైగా ప్రోటీన్ అందుతుందన్నమాట. ఎప్పుడైతే మనం డైట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామో చేసేటప్పుడు ఇక్కడ ఎక్కువగా ప్రోటీను, ఫైబరు, వాటరు, మంచి గుడ్ స్లీప్ ఈ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. నేను అందుకనే ఇక్కడ మార్నింగ్ 2 ఎగ్స్, ఈవినింగ్ 2 ఎగ్స్. అయితే మార్నింగ్ 1/2 కిలో మనం గోరుచిక్కులు తిన్నాము. ఇప్పుడు ఇవన్నీ సలాడ్ మొత్తము కూడా 1/2 కిలో పైనే ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్గా 1/2 kg వెజిటేబుల్స్ మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే 4 ఎగ్స్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఎగ్ ప్లేస్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఏదైనా సరే. అయితే మీల్కి ఫస్ట్ మీల్కి 150 గ్రామ్స్, సెకండ్ మీల్కి ఒక 100 గ్రామ్స్ అలా మాత్రమే మనం తీసుకునేసేయండి. అలా ఈవినింగ్ 6కి సెకండ్ మీల్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు వాటర్ తాగేసేసి ఈవినింగ్ మనం నైట్ బెడ్ టైంకి ఒక కప్పు లుక్ వామ్ వాటర్ తాగేసేసి పడుకున్నాము అంటే చక్కగా నిద్రపడుతుందనమాట. లుక్ వామ్ వాటర్ నిద్రపోయేటప్పుడు తాగేసామంటే ఇలా మనం 2 మీల్స్ ఇలా మంచి హై రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్తో కంప్లీట్ చేసేసుకున్నాము. అయితే ఈ వీడియో నచ్చింది కదా? అయితే మీరు ట్రై చేసి మీరు ఎంత తగ్గారో రేపటి ఈ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.